నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున యేసు ప్రభు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 6వ సంకీర్తన 9వ చరణం. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. 3వ సంకీర్తన 4వ చరణం. క్రీస్తును కలిగిన విశ్వాసులకు కష్టకాలంలో శత్రువులు ఆటంకపరచలేని అండ ప్రార్థన. ముఖాముఖిగా నా అన్నవారికి కూడా చెప్పుకోలేని ప్రతి విషయాన్ని తండ్రి అయిన దేవునితో మాట్లాడడమే ప్రార్థన. నిజముగా దేవుని ఆధారం చేసుకుని ఆయనకు మొరపెడితే ఆ విన్నపాన్ని తప్పక ఆలకించే దేవుడు ఆయన. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసులకు ప్రార్థన అనేది ఒక ఆయుధం వంటిది. ఇక్కడ పౌలు ప్రార్థన గురించి చెప్తూ ఎడతెరిపి లేకుండా చేయండి అని మనకు చెప్పడమే కాదు, ఆయన చేసి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రార్థనలో ప్రభావం, ఆధిక్యతలు, విశేషమైన అవకాశాలు అతనికి తెలుసు. తాను చేస్తున్న పని ఏదైనప్పటికీ తన హృదయాన్ని ఎప్పుడూ ప్రభువునకు దగ్గరగా ఉంచుకొనుటలో ప్రాముఖ్యతను వివరించాడు. మనలని మనం దేన మనసుతో దేవునికి మొరపెడితే ఆయన ఆలకించి తన పవిత్ర పర్వతము నుండి జవాబిచ్చే దేవుడు మనకు ఉన్నాడు. 66వ సంకీర్తన 18-20 చరణాలలో మనం చేసే ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకించడు అన్నదానికి ఇక్కడ కారణం కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ఏ విధమైన చెడుతనం మన హృదయంలో ఉండి దాన్ని ఒప్పుకోకుండా అలానే ఉండనిస్తే మన ప్రార్థన దేవుడు వినడు. ఆ చెడుతనం మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుపడుతుంది. దానిని తీసివేసుకుని హృదయాన్ని శుద్ధి చేసుకున్నటకు పశ్చాత్తాపముతో దేవుని పాదాల దగ్గర క్షమాపణ కోరితే దేవుడు క్షమించి తప్పకుండా ఆ ప్రార్థనను వింటాడు. మనం ఆయన సన్నిధిలో చేసే ప్రతి విన్నపాన్ని ఆలకించి అంగీకరించి మన మీద దయ చూపించి ఆ విన్నపమును మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆమేన్.